రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం కోహెడ 956లో ప్లాట్ యజమానుల ఆందోళన సర్వే 956లో 15 ఎకరాల 29 గుంటల భూమిలో సుమారు 183 ప్లాట్లు ఉండగా కొంతమంది వ్యక్తులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ బాధితులు ఆందోళన చేపట్టారు. 1987 లేఅవుట్ చేయడం జరగగా 1990లో 187 మొత్తం ప్లాట్లు కొనుగోలు చేశామని తెలిపారు. లేఅవుట్ చేసి 38 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు ఎవరూ రాలేదని, ఇప్పుడు భూముల రేట్లు పెరగడంతో మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారని అన్నారు. మేము ప్లాట్ చుట్టూ వేసిన ఫెన్సింగ్ ను రాత్రికి రాత్రి తొలగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కబ్జా చేసిన వారిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. మాకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నడవండి పిఎస్ కాడికి పోదాం. ఎవరు రాస్తారు ఆయన అదే ఇది కూడా తీసుకోండి. ఎన్ఆర్ఎస్ ఏ ఛానల్ మీ మీరే ముందు పడాలి అంతా మీరే ముందు మా ప్లాట్లు రేవంత్ రెడ్డి తరపు నుంచి మేము కష్టపడుతున్నాం, మీకు ఓట్లు వేసినాము, పాపానికి మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. తగిన చర్యలు తీసుకోగలరు. అబ్దుల్లాపూర్పేట మండల్ కోయిడ గ్రామంలో సర్వే నెంబరు 956లో కృష్ణంరాజు అండ్ బాలెడ్డి గారు చేసిన వెంచర్లో 1997లో ఈ వెంచర్ వేయడం జరిగినది. అక్కడి నుంచి ప్లాట్లు ఒక 181 ప్లాట్లుగా విభజించి చేయడం జరిగింది. అందులోని ప్లాట్లు
రకరకాల కుటుంబస్తులు పేదలు బడుగు వర్గాల వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. అటు ప్లాట్లు నిన్న గత 3 రోజుల క్రితము 87లో కొనుగోలు చేయడం జరిగింది. గత 3 రోజుల క్రితము ఇక్కడ కొంతమంది కబ్జాదారులు వచ్చి ఈ ఉన్న అందరు కడీలు నాటుకొని ప్లాట్ నెంబర్లు ఫోన్ నెంబర్లు వేసుకోవడం జరిగింది. అటు ప్లాట్లను వాళ్ళు ధ్వంసం చేసి రాత్రి 2 గంటలకు వచ్చేసి మొత్తం ప్లాట్లను కడీలను తీసేసేసి పూర్తిగా దున్నివేయడం జరిగింది. అది పొద్దున మా ఒక ప్లాటు గంగాధరం గారు చూసి మాకు అందరికి తెలియజేయడం జరిగింది. ఉట్టిన వచ్చి చూసుకొని ఇది ఎవరు చేసిన దాని మీద హైదరాబాద్ పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగినది. పోలీసు వారి సూచనల ప్రకారం మళ్ళీ తెలియజేసి మా ప్లాట్లకు మేము మళ్ళీ కడీలు వాతి కంపౌండ్ వాళ్ళు ప్రీకాస్ట్ వాళ్ళు వేసుకున్నాము. ఒక 20 ప్లాట్లకు దాదాపుగా వేసినాము మా సెక్యూరిటీ కోసం. వేసిన ప్లాట్లను రాత్రి 2 గంటలకు వచ్చి పూర్తిగా ధ్వంసం చేయడం అనేది మీరు కూడా చూస్తున్నారు. ఇక్కడ విలేకరులు అట్టి వారిపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా పోలీసు వారికి మరియు ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈ ప్లాట్లలో ఇది 88వ నెంబర్ ప్లాటు. కాకపోతే ఏంటంటే నేను చూడడం ఇది అదే రోజు రాత్రికి జరిగింది. పొద్దున రావడము చూడడం సరికంటే నాకు పెద్దగా పరేషన్ అనిపించింది. మనకు తెలిసిన వాళ్ళు ఈ ప్లాట్ల ఓనర్స్ అందరు ఉంటారు కాబట్టి తెలిసిన వాళ్ళు సురేష్ కౌన్సిలరు ప్లస్ సుదర్శన్ రెడ్డి గారు వీళ్ళంతా లక్ష్మణు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఫోన్ చేసి అడుగుతుంటే మనం చూద్దాము మరి ఏం జరిగింది ఏం కథ అని జరిగితే చూసి తెల్లారి వచ్చి మొత్తం మీటింగ్ పెట్టినాము. మీటింగ్ పెట్టి పోలీస్ స్టేషన్ పోయినాము. కబ్జాలు చేద్దామనే ఆలోచనతో వాళ్ళు ఇట్లా చేయడం జరిగింది. దున్నడము 10 ట్రాక్టర్లు 20-30-40 మంది రావడం జరిగిందట. జొన్నలు కూడా జల్లడం జరిగింది. వాళ్ళకి అటువంటి అధికారము లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు కావాలని చేసి ఇట్లా డబ్బులు గుంజడానికి ప్రయత్నం చేస్తున్న దొంగ వెధవులు లెక్క పనిచేస్తున్నారు వీళ్ళు. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసే పని న్యాయంగా వచ్చి మాట్లాడాలా చేయాలా. కాకపోతే ఏంటంటే ఇవన్నీ జరిగిన తర్వాత స్టేషన్కి పోయినాము. స్టేషన్ పోయిన తర్వాత కూడా అప్పుడు ఏమన్నారంటే ఈ రోడ్లు వేయించుకోండి, మీరు వాళ్ళు కబ్జా చేసుకోండి, మళ్ళీ రాళ్ళు వీకేసారు కదా రాళ్ళు పెట్టుకేసుకోండి అని చెప్పేసి పోయినారు పిఎస్సి వాళ్ళు. అలా అని సిఐ కూడా వచ్చిండ్రు. అలా అని చేసుకుంటుంటున్నాం. మళ్ళీ ఈరోజు నైట్లో రాత్రి వచ్చి మొత్తం చేసిన దాన్ని కూడా ఒక్కొక్కళ్ళకు 1,50,000 దాకా లాస్ వచ్చింది. కాంపౌండ్ వాల్ పెట్టుకున్నాడు చేయడం వల్ల చాలా నష్టపోయినాము. మళ్ళీ కబ్జా కోరులో వచ్చి మళ్ళీ అటాక్ చేస్తారేమో అని చూస్తున్నాము. ఇవన్నీ మళ్ళీ పిఎస్కి పోదామని చూస్తున్నాము. చేసిన తర్వాత పిఎస్సి పోయిన తర్వాత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉంది కాబట్టి మాకు అన్ని విధాలుగా న్యాయం చేస్తుందని చెప్పేసి మేము కోరుతున్నాము. ఎమ్మెల్యే గారు కానీ రేవంత్ రెడ్డి కానీ అనుచరులు కానీ కులం పెద్దలు కానీ ఈ ఏరియా పెద్ద మనుషులు కానీ అందరూ మాకు సహకరించాలని కోరుతున్నాము. ఎందుకంటే మేము కూడా చాలా కష్టపడి పైసా కష్టపడి ప్లాట్లు కొనుక్కున్నాము. చాలామంది ఉన్నారు బాధ్యతలు. 187 మంది బాధ్యతలు ఉన్నారు. 180 మంది బాధ్యతలు అంటే ఎక్కడ వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాం. గవర్నమెంట్ ఏ విధమైన సహకారంతో కానీ పిఎస్సి వాళ్ళు కానీ అందరూ మాకు సహకరించి మా ప్లాట్లు మాకు ఉండేటట్టు మేము ఏమన్నా చేసుకునేటట్టు ఇల్లు కట్టుకునేటట్టు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి ఉన్నది. కానీ కాకపోతే రిజిస్ట్రేషన్ మాత్రం 2017లో అయింది మా ఇది. అందరి 153 ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయినాయి 2017లో. ఆ తర్వాత అంతకు మొదలు కూడా అయినాయి.